Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, వినాయక చవితి రాబోతోంది. అసలు ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి? మనం ఆ రోజున అంటే మండపాలలో అయితే ఎక్కువగా సాయంత్రం పూట మనం ఆరాధన చేస్తూ ఉంటాము, ప్రతిష్ఠిస్తూ ఉంటాము స్వామివారిని. కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు అంటారు? సమయం ఏమన్నా చూసుకోవాలా? ఎలాంటి విధానాలు ఆచరించాలి? అవన్నీ కూడా వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ కూడా మన వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, మొదటిగా ఈ వినాయకుడు అంటే మనకు ఏదైనా మొదలు పూజ పెట్టాము అంటే గణపతి పూజతో మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వినాయక చవితి యొక్క విశేషం ఏంటి మరి? ఎందుకంటే ఈ ఒక్కరోజే వినాయక చవితి, మరి మిగతా కూడా మనం చవితులు వస్తుంటాయి కదా. మరి ఏంటంటే మనకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిపతిగా చెప్పారు. అలా గణపతికి చవితి తిథి ఉద్దేశించి రాశారు. అదే మనం పాటిస్తున్నాం ప్రస్తుతం. చవితి తిథికి ఆయనది సంకష్టహార చతుర్థి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, చవితి మనం చేస్తుంటాం. ఈ చవితి కూడా తిథి ఎలా వచ్చింది మరి? వినాయక చవితి అనేది అంటే పురాణ కథలు అందరికీ తెలిసింది. కానీ ఈ పురాణ కథ కొంతమందికి అంతర్గతంగా ఉండే విషయం ఇది. అంటే చవితి అనేది ఒకప్పుడు మనము చవితి పంచమి రెండు తిథులు సర్పానికి సంబంధించిన తిథులుగా చెప్పబడింది. మరి ఇక్కడ నాగుల చవితి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ స్వయంగా నాగరాజు యజ్ఞోపవీతంగా ఉంటాడు. అంటే ఏంటంటే స్వామివారికి అంటే అసలు శివ కుటుంబం పరివారం అంతటికీ కూడా సర్పం అనేటువంటిది ఆధారంగా కొన్ని ఆభరణంగా ఉంటాయి. ఇదే వినాయక చవితి యొక్క విశేషం ఏంటంటే మనకు వచ్చేటువంటిది చిత్తా నక్షత్రయుక్తంగా వినాయక చవితి. ఇప్పుడు ఈ వినాయక చవితి బుధవారం వచ్చింది. స్వామివారికి విశేషంగా ఇష్టమైనటువంటి వారం కూడా బుధవారం. అందులో సూర్యోదయానికి బుధహోరతో ప్రారంభమవుతుంది. బుధుడు అంటే ఏంటంటే జ్ఞానము, మనకు బుద్ధినిచ్చేటువంటి వాడు. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదైనా చదువు రావాలంటే మంచి బుద్ధి వస్తే చదువుకుంటావురా అని అంటాం. అలానే మనకు విద్యకి అధిపతిగా వినాయకుడు చెప్పబడింది కాబట్టి ఈ విద్యల్లో మన పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు పెట్టుకొని ఆ రోజు చదువుకునేటువంటి పుస్తకాలు కూడా పెట్టుకొని పూజ చేసుకోవటం, ఇది క్రమబద్ధంగా ఎవరైనా కానీ ఖచ్చితంగా చిన్నపిల్లలు వాళ్ళ ఒక పుస్తకాలు పెట్టుకొని పూజ చేస్తే కొంతమందికి సంగ్రహణ శక్తి ఉంటుంది. చెప్పంగానే వినికిడి శక్తితో కొన్ని జ్ఞానం వచ్చేస్తుంది, బుద్ధి. అలాంటి విషయాలకి వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టుకోవడం అనేది విశేషంగా చెప్పచ్చు వినాయక చవితి రోజున. ఈ వినాయక చవితి రోజు ముఖ్యంగా అందరూ కూడా మట్టి ప్రతిమను పెట్టుకోవటం మంచిది. ఎవరి కోసం వారిది. ఇప్పుడు రంగురంగుల ప్రతిమలు చూస్తున్నారు, ఎవరి ఆనవాయితీ ఆచార ప్రకారంగా పెట్టుకోవచ్చు. అది విశేషంగా. అది ఇంకోటి ఏంటంటే వినాయక చవితి ఎప్పుడు చేయాలి ఏంటంటే మనకు సూర్యోదయాత్తు వ్రత నియమం ఏంటంటే ఏదైనా వ్రతాలు మొదలుపెట్టినప్పుడు సూర్యోదయానికి తిథిని చూడాలి. సూర్యోదయానికి తిథి మనకు చవితి తిథి ఉంటుంది 27వ తారీఖు. కానీ 26వ తారీఖు మనకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఇంకో విశేషం ఏంటంటే స్వామివారు ఉద్భవించింది మధ్యాహ్న వేళ. గణపతి ఉద్భవించింది అమ్మవారు నలుగు పిండితోనే ఉద్భవించాడు. అమ్మవారి స్నానం ఎప్పుడు చేసిందంటే మధ్యాహ్న పూట అభ్యంగన స్నానం చేసింది అని అర్థం. అంటే దీనికి ఉన్న విశేషం, అభ్యంగన స్నానం మధ్యాహ్నం ఎందుకు చేసింది అమ్మవారు అంటే నలుగు పెట్టినట్టు పిండితో ప్రతిష్ఠ చేసింది కాబట్టి మధ్యాహ్న వేళలో స్నానం చేసి గౌరీ పూజ, గౌరీ ఉపాసనాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే గౌరీ ఉపాసన అంతా కూడా మధ్యాహ్నం పుట్టిన చేయమన్నారు. అందుకనే గౌరీ ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈ మధ్యాహ్నం విశేషం ఏంటి అనేది. మధ్యాహ్నం పూజ చేయొచ్చు అంటే శుభ్రంగా మధ్యాహ్నం కూడా పూజ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమం లేదు. కాకపోతే మధ్యాహ్నం సాయంత్రం 2:30 నుంచి 4 వరకు వర్జనీయం. ఎందుకంటే వర్జం ఆ టైంలో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు పూజాధికాలు చేసుకోవద్దు. ఈ ఒక్క టైం పాటిస్తే చాలు, మిగతా అంతటా కూడా పూజా కార్యక్రమం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు చెప్పిన సమయం మొదలుపెట్టి మిగతా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఈ టైం వరకు పాటిస్తే చాలు. మధ్యాహ్నం 2:30 నుంచి 4 వరకు వర్జ సమయంగా ఉంది. తెలుగు వాళ్ళు ఆచరించాల్సింది వర్జం కాబట్టి వర్జం ఉంది కాబట్టి ఆ వర్జ సమయం చేసేసుకోండి. మిగతా సమయం అంతా మనం నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ నియమం కూడా కొంతమంది 3 రోజుల 5 రోజుల అనేది ఏదైతే నిమజ్జనం ఉందో అనంత చతుర్దశి రోజు ఏదైతే ఉందో ఆ రోజే నిమజ్జనం చేసుకోవాలి.
ఈ యొక్క నియమం ఇంకోటి కొంతమందికి 3 రోజులు అంటే మనకు 9 రాత్రులు అంటాం. అవును. 9 రాత్రుల తర్వాత ఎప్పుడైనా తీయొచ్చు. ఉద్వాసం చెప్పి తీసేయొచ్చు. ఈసారి గ్రహణం ఉంది గదండీ! అంటే కొంతమంది 11, 13, 21 రోజులు ఉంచేవాళ్ళు గూడా ఉంటారు. కొన్ని కొన్ని గ్రామాల్లో గానియండి అవును. అట్లా. మరి గ్రహణం ఉంది గాబట్టి తర్వాత ఉంచొచ్చా? ముందుగానే అన్నీ తీసేస్తే మంచిదంటారా? ముందు తీస్తేనే మంచిదమ్మా. గ్రహణం అనేటువంటిది ఉన్నప్పుడు మన ఇంట్లో అయితే దేవతలకి మనం దర్భ వేసి రక్షించుకుంటాం. అవును. ఇక్కడ ఏందంటే మండపం కదా ఇది. హ్మ్. ఈ మండపంలో కూడా మనం దర్భలు వేసి రక్షించుకోవచ్చు. కానీ ఇక్కడ అశౌచం అనేటువంటిది గ్రహణంతో సమానం. హ్మ్. అశౌచం. కాబట్టి గ్రహణ సమయంలో ఎటువంటి మండపం ఉండకుండా ఉండడం మంచిది. ఓకే. ఎందుకంటే దాని యొక్క శక్తి అంతా కోల్పోయి మరి రాక్షస శక్తి అయ్యి మళ్ళీ వినాయకుడికి సంబంధించిన ఇబ్బందులు కలిగిన దానికి ఏమన్నా మళ్ళీ మనకి ఏదైనా కానీ వచ్చేటువంటి కాలం కూడా మంచిది కాదు. ఆ! ఈ కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉంటుందో తెలియదు ప్రకృతి రీత్యంగా. కానీ ఏదైనా కానీ 9 రాత్రులు అయిపోతే వినాయకుడు ఉద్వాసం చేయొచ్చు శాస్త్రబద్ధంగా చెప్పాలంటే. హ్మ్. ఎందుకంటే 9 నవరాత్రులు అని చెప్పారు కానీ ఇక మీరు అన్నట్టు గ్రామాలలో 11 రోజులు 13 రోజులు 21 రోజులు పెడుతుంటారు. ఈ ఒక్కసారి మాత్రం వారు కూడా దీన్ని గ్రహణాన్ని తీసుకొని ముందుగా చేసుకోవటం మంచిది. ఓకే. తర్వాత వినాయకుడికి అత్యంత ఇష్టమైంది గరిక. గరికతో అర్చన చేసుకోవాలి. హ్మ్. ఎవరి దగ్గర ఏకవిశంతి పత్రి లేకపోయినా కనీసం గరికతోనన్నా ఆ పత్రి పూజ చేసుకుంటే మంచిది. హ్మ్. అందరి దగ్గర గరిక ఉంటుంది కాబట్టి ఈ పత్రి అంటే అందరూ కొనలేరు. ఇంకో విషయం ఏంటంటే హ్మ్. బయట బజార్లో పత్రి అమ్ముతూ ఉంటారు. అవును. అది ఏది కరెక్టా ఏది రాంగా తెలియదు. గరిక అంటే గుర్తుపట్టొస్తుంది. తులసి గుర్తుపడతారు. అవును. కొన్ని చిన్నది పత్రులు ఉంటాయి అవి గుర్తుపట్టగలుగుతారు. కాబట్టి అటువంటి పత్రులు గుర్తుపట్టలేం కాబట్టి గరికను పెట్టి ఆరాధన చేసుకుంటే మాత్రం వినాయక చవితికి చాలా మంచిది. హ్మ్. తర్వాత ఉండ్రాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి. ఏది నియమబద్ధమైన నైవేద్యం ఏంటి అంటే ఉండ్రాళ్ళు. హ్మ్. ఈ ఉండ్రాళ్ళు కనుక నైవేద్యంగా పెడితే తర్వాత పాయసాన్నము, ఉండ్రాళ్ళు యథాశక్తిగా స్వామివారికి బెల్లం. ఆ! బెల్లం అనేది చాలా ముఖ్యమైనది గణపతికి. బెల్లం పెడితే ఆయన యొక్క ఆనందం ఇంకోటి ఉండదు. హ్మ్. ఇంకోటి ఏంటంటే బెల్లంతో పాటు స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఒక ప్రాయశ్చిత్తం ఉంది. ఏంటండి? గణపతి పూజలో ఎవ్వరైనా కానీ పూజ అంతా చేసిన తర్వాత ఎక్కడైనా మనం వ్రతం కానీ మంత్రం కానీ క్రియలోపం ఉంటే ఏంది ప్రాయశ్చిత్తం అంటే హ్మ్. మనం శ్లోకపూర్వకంగా చెబుతాం. అవును. స్వామివారికి అలా కాదు. గుంజీలు. గుంజీళ్ళు తీస్తే గనక 4 గుంజీళ్ళు హ్మ్. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసినట్టు. అప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం అది గణపతికి. ఓకే. ఓకే. అంటే ఇదేంటండి ఈ గుంజీలు తీస్తే అంతా అంటే హ్మ్. స్వామివారికి ఆనంద స్వరూపం. అందుకనే మనకు పురుషాత్పరం అంటే ఏదైనా కానీ ఆనందంలో ఉంటాడట. ఆ ఆనంద స్వరూపమే గణపతి. హ్మ్. ఎవరైతే చిరునవ్వుతో నవ్వుతూ ఉంటారో ఏదైనా పని సాధించినప్పుడు శుభాన్ని చేకూరుస్తుంటుంది కాబట్టి అది ఆనందంతో సమానం. హ్మ్. ఆనందమే గణపతి. ఎప్పుడైతే ఆనందపడతాడో ఆ మనిషి ఆ ఆనందంలోనే గణపతిని చూసుకుంటాం. అందుకని ఆనందంలో ఆయన ఏది ఉన్నా కానీ ఎంబటే కోరిన వారాన్ని ఇస్తాడు. నవ్వుతూ ఉంటే పని సాఫీగా సరిపోతూ ఉంటుంది ఇక. అవును. ఇంకా ఆలస్యం లేకుండా. అందుకని ఎవరైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు పనికి పోయేటప్పుడు గణపతి దండం పెట్టుకొని వెళ్ళండి అని అంటాం. హ్మ్. కారణం ఏంటంటే కార్యసాధనం తొందరగా అవుతుంది. విఘ్నాలు లేకుండా ఎటువంటి ఉంటాయి. విఘ్నాలు లేకుండా అవుతుందని చెప్పి. హ్మ్. తర్వాత మళ్ళీ గణపతికి ఆరాధనా క్రమంలో హ్మ్. ఉద్వాసన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే గణపతికి ఎంతో ఆకలి వేస్తూ ఉంటుందట కైలాసంలో ఒకరోజు. ఆ! ఆకలి వేసినప్పుడు ఈయన పెట్టినటువంటి పదార్థాలు ఏవైతే వినాయకుడు పెట్టిన పదార్థాలని తినేసేసి హ్మ్. వచ్చిన తర్వాత ఆయన కూర్చుంటూ ఉంటాడు. హ్మ్. ప్రత్యేకంగా 4 నామాలు చాలా ముఖ్యమైనది గణపతిలో. ఆ! అదేంటంటే గజాననుడు, లంబోదరుడు, ఏకదంతుడు, హ్మ్. ధూమకేతువు. హుహు. ఏంటంటే ఈ నామాలు చాలా ముఖ్యమైన నామాలు ఇవంటే ఇది గణేష పురాణంలో చెప్పబడింది. తర్వాత మనకు తిథి ప్రామాణికంగా చవితి తిథి రోజు ఈ దేవతామూర్తి స్వరూపంగా గజానను ఆరాధన చేస్తే కనుక శీఘ్రంగా ఫలితాలు ఉంటాయని. ఈ ఓకే. గజాననుడు అంటే స్వామివారు ఎప్పుడైతే గజముఖం పెట్టారో శివుడు నామకరణం చేశాడు గజాననుడుగా పెట్టారు. తర్వాత పార్వతీదేవి లంబోదరుడుగా వచించింది. హ్మ్. తర్వాత ధూమకేతువు సకల కార్యాలన్నీ కూడా సిద్ధించి గణపతి హోమాన్ని ఎక్కువ ఇష్టపడుతుంటాడో ధూమకేతు అని పేరుంది ఆహా! స్వామివారికి. ఓకే. అంటే ఎవరైతే హోమం చేస్తారో ఆ స్వామివారి పేరు ధూమకేతు అని అంటారు ఆయన పేరుని గణపతి పేరుని. హ్మ్. తర్వాత గజానుడు, ధూమకేతువు, హ్మ్. తర్వాత పాలచంద్రుడు గణపతిని పైన పెట్టుకొని ఉంటాడు. అలానే పరివారంలో అందరికీ తెలుసుంది మీకు అవును. గణపతి పాలచంద్రుడుగా. అలా పెద్దదైనటువంటి నుదురు ఉంటుంది స్వామివారికి. ఆ హ్మ్. నుదురు చూస్తేనే చాలు మనకు అన్ని శుభాలు జరుగుతాయి. అందుకే గజముఖం చూస్తేనే శుభాలు కలుగుతాయి. హ్మ్. కాబట్టి ఇటువంటి వినాయక చవితి రోజున స్వామివారికి ఈ చెప్పిన ప్రకారంగా ఏవైతే మనకు ప్రధానంగా ఉద్వాసం చెప్పకపోతే స్వామివారు ఎప్పుడు నైవేద్యం పెడుతూనే ఉండాలని ఉంచితే
అందుకని ఉద్వాసన పలికేసి వెంటనే జరిపేస్తారు. ఎక్కడ పూజ జరిగితే కూడా వెంటనే మీరు చూడండి, ఏదో వ్యాపార స్థలం కానీ ఇంటి గృహప్రవేశం చేసుకున్నా కూడా వెంటనే గణపతి జరిపేసేయండి, కదిపేసేయండి అంటారు తమలపాకుని అంబడి. ఎందుకంటే ఆయనకి మనం భోజనాన్ని అంత ఇవ్వలేము, మన దగ్గర ఉన్న శక్తి సరిపోదు అని చెప్పి. అందుకని చెప్పి ఆ శక్తిని తరుకు. అందుకని అగస్త్యుడు ఒక గరిక పెట్టేసి నమస్కారం చేశాడు, శాంతింపజేశాట వినాయకుడు. అప్పటి నుంచి గరిక పెట్టమన్నాడు. దానికి ఒక కథ కూడా ఉంది, వేరే ప్రబంధాలు వచ్చే దానివల్ల పెద్ద కథ ఉంది గరిక కూడా సంబంధించి. కాబట్టి గరికతో అర్చన ఎవరైతే చేస్తారో శీఘ్రంగా లక్ష్మీదేవి ఆ గరికలో ఉంటుందని చెప్పబడింది. కాబట్టి అందరూ కూడా గరికతో అర్చన చేయండి. ఆ గరికని శుభ్రంగా తీసుకెళ్లి మీ ఇంట్లో ఉండేటువంటి ధనాగారంలో పెట్టుకోండి, లక్ష్మి స్థిరంగా నివసిస్తుంది. ఇది అందరూ చేయాల్సిన నియమంగా మర్చిపోకుండా స్వామివారికి పెట్టిన గరికని ఇంట్లో ఉన్న డబ్బు ధనాగారంలో పెడితే లక్ష్మీ స్థిరమైన వాసం కలుగుతుంది. అందుకని లక్ష్మీ గణపతి అని పేరుంది స్వామివారికి. అంటే నిమజ్జనం అప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ గరిక తీసుకెళ్లి పెట్టుకోవాలా ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే. మన అందులో కొంతమంది పరుసులు, మగవాళ్ళు అయితే శుభ్రంగా పరుసులు ఉంటాయి, దానిలో రెండు గరికలు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ గరిక పెట్టుకోవడం వల్ల ధన సమృద్ధి కలుగుతుంది. అయితే కుడి తొండంతో ఉన్న వినాయకుడిని పూజ చేసుకోవటం వల్ల ఇంట్లో మనకు ధన సమృద్ధి కలుగుతుందని. బయట బజార్లో అన్ని ఎడమ తొండంతో ఉన్న వినాయకులు ఎక్కువగా దర్శిస్తుంటారు, కొంతమంది కుడి తొండం. కానీ కుడి తొండంతో ఉంటే కనుక శీఘ్రంగా డబ్బు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని కుడి తొండంతో ఉండే వినాయకుడు విగ్రహాలు చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాటి కూడా అర్చనా క్రమంలో పెట్టుకోవాలి. ఆ రోజు పెట్టుకొని గరిక పెట్టుకుంటే కనుక శీఘ్రంగా మన ఫలితాలు, మన ధనం పుట్టడం కానీ ధనం రావటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ధన్యవాదాలు గురు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.